ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక శత సహస్ర కోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగమండి. సంకల్ప మాత్రము చేతనే సమస్త వ్యాధులను నయం చేయగల స్వామి యొక్క లీలా నాటకమునకు స్థూలముగా చేసిన శస్త్రచికిత్స ఒక చిన్న నిదర్శనం మాత్రమే. కానీ సూక్ష్మముగా ఎంతో దూరములో ఉన్న వారికి కూడా చికిత్సలు చేసిన ఉదంతములెన్నో ఉన్నవి. ఒక ఉదాహరణ ఏమంటే, మలేషియాలో ఒక ఫారిన్ కొలాబరేషన్ గల కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ మైకేల్ చువా అను బౌద్ధ మతస్థుడు. ఆయనకు 1970లో రెక్టంలో క్యాన్సర్ అని డాక్టర్లు కనుగొన్నారు. గుర్మిత్ అనే ఇంజనీరు స్వామి మహిమల గురించి మైకేల్ చువాతో చెబుతూ స్వామి కృపచే తన అల్సరు ఫైల్సు నయమైనవని తెలిపారు. అయినను చువాకు నమ్మకం కలగలేదు. కానీ శ్రీమతి చువా నమ్మినారు. అద్భుతమూర్తి చేయు వింతలెన్నో లెక్కించతరమా. భార్యను తృప్తిపరచుటకై చువా కొంత విభూదిని సేవించి క్యాన్సర్ ఉన్న భాగము పైనున్న చర్మం పైన రుద్దుకున్నారు. మరునాడు ఆయన స్పెషలిస్ట్ వద్దకు వెళ్లారు. స్పెషలిస్టు పరీక్షలలో ఏమి తేలినది? క్యాన్సర్ గడ్డ మాయమైపోవటమే కాక ఆ భాగముపై చర్మం పైన ఆపరేషన్ గాయము మానినట్లు మచ్చ అగుపించినది. ఏమి మత్తు మందు చెల్లినారు భావరోగ వైద్యులు. స్వామి రోగికే తెలియకుండా, నొప్పి అసలు లేకుండా ఆపరేషన్ చేసి వ్యాధిని నయం చేసి ఉన్నారు. ఇది రచయిత స్వయముగా వారి అనుభవం చెప్పారు. కొన్నేళ్ల క్రితము నాకు పళ్ళ చిగుళ్ళు వాచి ఎంతో బాధ కలిగినప్పుడు ఒకనాడు నడిరేయి మేల్కొని విడవకుండా సాయిరాముని ధ్యానము చేయుచుండగా నొప్పి ఆగిపోయినది. కానీ ఒక్క క్షణం తర్వాత నా నోటిలో చుర్రుమని ఒక స్క్రూను నా వాచిన చిగుళ్ళపై నుంచి తిప్పినట్లు గుర్తించితిని. అంతే, నొప్పి మాయమైనది. స్క్రూను తిప్పిన అనుభూతి కలుగుటచే నా నోటిలో రక్తం చేరబోతుందనుకొని నాలుకతో వాపు పైన తాకితిని. వాపు తగ్గి ఉండెనది. గడిచిన 2-3 నిమిషములలో రక్తము గడ్డకట్టినట్లు గ్రహించితిని. సరే, ఈ గడ్డకట్టిన రక్తమును ఉమ్మి క్రితము చిగురుపైన నాలుకకు తగిలిన గడ్డ రక్తము ఇప్పుడు పూర్తిగా మాయమైపోయి ఆ భాగము మృదువుగా నిండినది. పరమదయాళువు సాయిరాముడు నా వ్యాధిని, నా బాధను ఎంత త్వరితగతిలో నివారించియున్నారో. మునుస్వామి గారి కుమారుని కథను ఈ విధంగా మనం చెప్పుకుందాం. శ్రీ టి.ఏ. కృష్ణమూర్తికి ఒకానొకప్పుడు స్వామి యందు నమ్మకం ఉండేది కాదు. కానీ సహోదరిని ఎరిగిన మిత్రులు నమ్మలేరేమో. కానీ ఈ విషయం ఆయనే స్వయాన చెప్పిన తర్వాత నమ్మకు తప్పదు కదా. స్వామి ఆయన జీవితంలోకి ప్రవేశించుటకు, ఆయన జీవితము స్వామిచే ప్రభావితమగుటకు కారణము కూడా ఒక వ్యాధియే. ఆయన బిడ్డడికి హఠాత్తుగా సోకిన ఒక జబ్బు ఈ అద్భుతమును సాధించినది. 1959-60 దరిదాపులలో ఆయన స్వామిని కోయంబత్తూరులో అంటే కోవైలో దర్శించుకొని శ్రీవారి దివ్య సందేశమును వినియున్నను. ఏలను టి.ఏ.కే గారికి శ్రీవారి యందు గురి కుదరలేదు. 1964లో ఒకరోజు మధ్యాహ్నము మద్రాసులో ఆయన కుటుంబ సమేతుడై ట్రిప్లిక్ లేన్లో బస్సులో వస్తున్నారు. ఆయన ముందు సీటులో కూర్చుని పుస్తక పఠనంలో మునిగి ఉన్నారు. వెనుక సీట్లలో భార్యా పిల్లలు కూర్చుని ఉన్నారు. మౌంట్ రోడ్లో బస్సు ఆగినది. కండక్టరు ఆయన భుజం తట్టి బస్సు దిగి ఆయన భార్యా బిడ్డలను చూపిస్తూ త్వరగా దిగి వెంటనే ఎవరైనా డాక్టర్ చూపించండి అని హెచ్చరించాడు. ఆయనకేమీ అర్థం కాలేదు. ఏమి జరిగినది? తాము ట్రిపుల్ క్లేన్ కదా పోవాలి, అందరూ ఇక్కడ దిగారేమిటి, డాక్టర్కి ఎవరిని చూపించాలి అని అర్థం కాక ఆయన కంగారు పడుతూ బస్సు దిగి వారి వద్దకు చేరుకున్నారు. అచ్చటి పరిస్థితి ఆయనను దిగ్భ్రాంతులను గావించినది. బస్సు ఎక్కినప్పుడు ఆరోగ్యంగా గుమ్మడి పండులా నవనవలాడుతూ చైతన్యంతో తుల్లుతూ ఉండిన పసిబిడ్డ భారతి ఇప్పుడు తల్లి చేతులలో గిలగిలలాడుతూ కళ్ళు తెల్లవేస్తూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పక్కనే నిలిచి నాన్న కుమార్తె 10 ఏళ్ల విజయ సాయిరాం సాయిరాం అని గట్టిగా జపిస్తూ ఉన్నది.
విజయ ఆమె అక్క సుభద్ర వారి ఎదురింట్లో జరుగు సాయి భజనలలో పాల్గొంటూ ఉండుటచే వారిలో స్వామి యందు భక్తి విశ్వాసములు దృఢముగా పాతుకొని ఉన్నవి. ఆ పరిసరములలో డాక్టర్ ఎవరూ ఉన్న జాడ తెలియలేదు. దరిదాపులలో టాక్సీ గాని మరే వాహనం గాని అగుపించలేదు. ఏమి చేయాలో పాలుపోక కాళ్ళు చేతులు ఆపాద మస్తకము వణుకుచుండగా బిడ్డ ఇక దక్కదన్న పరిస్థితిలో బిడ్డడిని టీఏకే చేతులలో పడవేసినది తల్లి. విజయ్ గట్టిగా చేస్తున్న సాయిరాం సాయిరాం అన్న జపము యొక్క ఘోష తండ్రి హృదయములోనికి చొచ్చుకొని పోయి అందుమూసి ఉన్న కవాటములను ఛేదించసాగినది. అంతే, టీఏకి కూడా శ్రీ సాయిరాం అని అరుస్తూ పసివాడిని 2 చేతులతో ఎత్తుపట్టుకొని ఆకాశము వైపు చూపారు. ఆకాశమునకు చూపించారా పసివాడిని, లేక ఆ రూపి అయిన విశ్వరూపి అయిన విశ్వవ్యాపి అయిన అంతర్యామి అయిన అన్నిటి నిండి ఉన్న స్వామికి చూపించారా ఆయన? కనురెప్పపాటులో పసివాడు తేరుకున్నాడు. ఆయన కళ్ళజోడును తన చిట్టి చేతులతో లాగేశాడు. అతని బోసి నీటిలో వింత నవ్వు. ఆ నవ్వు స్వామి యొక్క నగవుకు ప్రతిరూపమా, ప్రతిధ్వనియా? కొన్ని రోజులు గడిచినవి. ఒకరోజు మరలా ఇంకొక ఉపద్రవం వచ్చిపడినది. భారతి చచ్చిపోయాడని విజయ్ ఏడుస్తూ ఇంటిలోనికి పరిగెత్తుకుని వచ్చింది. అందరూ ఆమెను ఆదుర్దాతో వెంబడించారు. పొరిగింట్లో అడుగుంటున్న భారతి వారింటి అరుగుపైన సృహ కోల్పోయి సోలిపోయి పడి ఉండెను. మరలా టీఏకే ఇదివరలో బాబుని ఎత్తిపట్టుకుని సాయిరాం అని ఆర్తనాదం చేయగా ప్రపంచమంతటా విశ్వమంతటా హాట్లైట్ ద్వారా లైట్నింగ్ కాల్స్ ద్వారా కాంటాక్ట్లో ఉంటున్న స్వామి మరలా రిపీట్ పర్ఫార్మెన్స్ ఆన్కోర్కి వెనకాడలేదు. ఎల్లప్పుడూ స్వామి ఎస్ 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 రెడీ రెడీ రెడీ, ఎవ్వరి రెడీయే కదా. మునుపటి వలనే భారతి మేలుకొన్నాడు. టీఏకి కళ్ళద్దాలను లాగుతూ అతని బోసి నోటి నిండా నవ్వే. మరొక చిన్నారి ఆ బిడ్డ మృత్యుద్వారము నుండి రక్షింపబడి తన తల్లిదండ్రులను స్వామి వద్దకు చేర్చినది. ఆ పాప తల్లిదండ్రులకు అసలు స్వామియందు గురి లేనదని చెప్పుటకు వీలు లేదు. ఏలనన వారసలు స్వామి గురించి విననే లేదు. తమ గురించి అసలేమీ తెలియని కుటుంబంలో పుట్టిన పసికందును డాక్టర్లందరూ ఆ బిడ్డ బ్రతకదని పెదవి విరిచినట్టి తరుణమున స్వామియే రక్షించారు. అయితే దీనికి రుజువు ఏమిటి? స్వామి రక్షించారని వారికెలా తెలిసినది? ఆ బిడ్డకు సృహ తిరిగి వచ్చినప్పుడు ఆ పాప నోట వినవచ్చిన సాయిరాం సాయిరాం అన్న శబ్దమే దీనికి రుజువు. పోయిన ప్రాణం తిరిగి వచ్చిన పరిస్థితిలో ఆ దేవదేవుని యందు తల్లిదండ్రులలో భక్తిని విశ్వాసంను కలిగించిన చిన్నారులెందరూ వేరువేరు విధములుగా వ్యాధి నివారణను కలిగిస్తున్నారు వైద్యనాథుడైన స్వామి. శ్రీ నాగరాజన్కు హార్ట్అటాక్ వచ్చినప్పుడు స్వామి స్వయాన తమ వద్దకు వచ్చి తమను సృశించిన అనుభూతి ఆయనకు కలిగినది. తదుపరి ఆయన సతీమణి శ్రీమతి భాగ్యము అల్లుడు శ్రీ శ్రీనివాసన్ స్వామి వద్దకు పరిగెడగా స్వామి అతని నిదానముగా అన్నారట, రావడమైనది, చూడడమైనది, ఇవ్వడమైనది. నాగరాజు వద్దకు సూక్ష్మ రూపంలో స్వామి రాక చూచుట ఇవన్నీ సరే, ఇవ్వడమైనదంటే ఏమి? ఏమి ఇచ్చారు? మంద, విభూతియా? ఏమి ఇచ్చినట్లు లేదే. అన్నట్లయితే తమ దివ్య స్పర్శను ఆయనకు అనుగ్రహించారు కదా. ఆ దివ్య స్పర్శయే ఔషధమై అదే దివ్య విభూతి అయి నాగరాజన్ని స్వస్థులను కావించింది. తాము హృదయములను పవిత్రపరిచి స్వస్థపరచుటకు పూర్వము శరీర రుగ్మతలను స్వస్థపరచెదరని, భావరోగ నివారణ చేయుటకు పూర్వము భవరోగ నివారణ గావించెదరని స్వామి తరచూ చెబుతుంటారు. కానీ ఆస్ట్రేలియా దేశస్థురాలైన శ్రీమతి రోడా మే విషయంలో స్వామి ఈ క్రమంను తారుమారు చేసి తమ లీలా నాటకమునకు రససిద్ధిని కలిగించారు. అమితమైన ధూమపానము, అసరగతిలో కారును నడుపుట, అదుపాజ్ఞలు లేని జీవిత సరళి, ఇది రోడా జీవితం. ఆవిడకు స్వామి భక్తురాలైన శ్రీమతి ఐరిస్ మర్ఫెట్ పరిచయం కలుగుటకు ముందు రోడా ఐరిస్ మర్ఫెట్తో ఈ విధముగా పలికెను, మీ విద్య ఏదో విశేష జ్ఞానం ఉన్నది, దానిని నాకు బోధించెదరా? సాయి బంధువు లీగ్ సంఘటనలో ఆదిలోనే నటన సూత్రధారి యొక్క లీలా వినోదములను సూచనలను గుర్తించగలరు. ఐరిస్ వద్దనున్న విజ్ఞాన జ్ఞానమేమిటి? స్వామి గురించిన అవగాహన అంతే గదా. కావున ఆవిడ స్వామి గురించి రోడాకు వివరించారు. అంతే. అంధకారములో మెరుపు మెరిసినది. రోడా యొక్క శూన్యమైన హృదయాకాశంలో సాయి చైతన్య కాంతి పుంజములు నిండిపోయినవి.
కొంతకాలం గడిచినది. రోడాకు బ్రెస్ట్ క్యాన్సర్ జబ్బు వచ్చినది. రోడా నర్సు 40 ఏళ్ల ప్రాయంలోనున్న తన వంటి స్త్రీలకది మృత్యుదేవత పిలిపేనని ఆవిడకు బాగా తెలుసును. ఆ భాగమును పూర్తిగా శస్త్రచికిత్స ద్వారా తీసివేసినచో తాను బ్రతుకుటకు కొంతలో కొంత అవకాశమున్నదని ఆమెకు వైద్యులు సలహా ఇచ్చిరి. సర్జన్ తనకు పొరుగువారు వెళ్ళవలసిన అగత్యముండుటచే తాను తిరిగి రాగానే ఆవిడకు ఆపరేషన్ చేయవలెనని నిశ్చయించెను. తన నెచ్చెలి అయిన ఐరన్ వద్దకు వెళ్లారు రోడా. ఒక నర్సింగ్ హోంలో మేట్రన్గా పనిచేయుచున్న ఐరిస్తో రోడా తాను ఆపరేషన్ చేసుకుంటలేదని చెబుతూ నా వ్యాధిని నీవే నయం చేయాలి అని దృఢముగా పలికెను. నేనెలా నయం చేయగలను రోడా? కానీ స్వామి నయం చేయగలరు, నిన్ను చేస్తారు కూడాను. సరే, ప్రయత్నం చేసి చూద్దామని చెప్పి ఐరిస్ రోడా ఇంటిలోనున్న ఒక బంగారు శిలువను స్వామి పటం పైన పెట్టించారు. మర్ఫెట్ దంపతులు రోడా గురించి స్వామిని ప్రార్థించారు. పిదప ఐరిస్ ఆ శిలువను రోడాకు అందించి దానిని ఆమె శరీరమును సర్వదా తాకుచూ ఉండు విధముగా ధరించమని చెప్పారు. స్వామి విభూదిని రోడాకు ఇచ్చి ప్రతిరోజు కొంచెం ఆ గడ్డపైన పూయమని చెప్పారు. పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థించుట చాలా ముఖ్యమని సలహా ఇచ్చారు. వెకేషన్ మీద పొరుగురు వెళ్లిన సర్జన్ తిరిగి వచ్చినప్పటికీ క్యాన్సర్ గడ్డ క్రమేణా కొంచెం కొంచెముగా కరిగి ఎండుటను రోడా గమనించాను. సాయి వైద్యము పనిచేస్తూ ఉన్నదని గుర్తించిన రోడా సర్జన్ వద్దకు తిరిగి వెళ్ళనే లేదు. 2 వారములు గడిచినవి. సర్జనే ఆమెను పిలిపించి ఆపరేషన్ చేయుటకు ముందు చేయు అనుబంధమైన పరీక్షలు ఆవిడకు చేశారు. ఫలితములను చూసిన డాక్టరు ఆశ్చర్యములో మునిగిపోయారు. ఇది గొప్ప వింతగానున్నదే, క్యాన్సర్ పూర్తిగా మాయమైపోయినది. ఇదేలా సాధ్యము? బహుశా లోలోన అది దాగిన్నదేమో అని అంటూ ఆయన మరికొన్ని పరీక్షలు చేశారు. అన్నీ కూడా నెగిటివే వచ్చాయి. ఆశ్చర్య పొందారు ఆయన. నో, గడ్డ ఉన్నట్లు లేదే, ఇది గొప్ప అద్భుతమైన వింత సుమా. తాను చేసుకున్న సాయి వైద్యం గురించి ఆయనకు వివరించి లాభమేమి అనుకున్నారు రోడా. కొంతకాలం తర్వాత మర్ఫెట్ దంపతులు ఇండియాకు వచ్చినప్పుడు స్వామి ఈ విషయం గురించి మాట్లాడదరని ఆ దంపతులు ఎదురు చూశారు. కానీ స్వామి ఈ విషయం గురించి అసలు మాట్లాడనే లేదు. మామూలుగా మనం సాధించిన దాని గురించి గోరింతలను కొండంతలుగా చేసి డంబాలు చెప్పుకుంటాం. మనము చేయని వానిని మనమే చేసి సాధించి పొడి చేసినట్లు బీరాలు పలుకుతూ ఉంటాం. కానీ స్వామి తాము సాధించిన మహాద్భుతుల గురించి ఎట్టి ప్రసక్తి చేయక నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. మనకెంతో ఘనకార్యముల వలె అగుపించినవి స్వామికి అతి సరళమై అనాయాసమైన విషయములు. మనకు అద్భుతమైనవి స్వామి యొక్క మహిమా సముద్రంలో బుద్భుత ప్రాయములు మాత్రమే. స్వామి ఏమాత్రము భక్తులను వారి వారి ప్రసక్తి నుండి తేనందువలన ఐరిసే స్వామితో ఇట్లా విన్నవించుకున్నారు. స్వామి ఏమాత్రము తొనగకుండా చిరునగవుతో అన్నారు, నేను ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ని నయం చేశాను, కానీ ఇప్పుడు ఆమెకి లంగ్స్లో క్యాన్సర్ వచ్చి ఉన్నది. స్వామి పలుకులను విన్న మర్ఫెట్ దంపతులు అదిరిపడ్డారు. ఆమె స్మోకింగ్ తక్షణమే ఆపి తీరవలనని భగవాన్ శాసించారు. రోడా పొగ త్రాగనని మర్ఫెట్ దంపతులతో వాగ్దానం చేసి ఉంది. కావున వారి స్వామితో తమకు తెలిసినంత మేరకు ఆమె పొగ త్రాగుటకు మానివేసినదని చెప్పారు. రవిగాననిచో కవిగాంచునని కవివాకు, కానీ దానిని మించిన నిత్య సత్యము మరొకటున్నది. ఆ కవి కూడా కాంచని దానిని సాయి గాంచుచున్నదే. ఏదో కొంత స్మోక్ చేయటకు ఆమె ప్రారంభించి ఉన్నది, అయినా పర్వాలేదు. ఇకనైనా ఆమె ఆ అలవాటును పూర్తిగా మానివేస్తే నేను ఆ లంగ్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేసి వేస్తాను. ఆమెలో భక్తి విశ్వాసములు సమృద్ధిగానున్నవి అని స్వామి ఆమెను మెచ్చుకుంటూ పలికారట. మారిస్ వారెడ్ మెండోసా చాంతాడంత పొడవైన పేరున్న ఈ అమెరికన్ భక్తుడు మో అన్న ముద్దు పేరుతో సాయి భక్తులకు సుపరిచితులే. మో తల్లిగారు ఒపేలియా మెండోసా న్యూయార్కులో డాక్టరు. మానవత్వము సేవా తత్పరత నిండుగా కల సాధ్వీమణి. విధి బారి నుండి తప్పించుకున్న వారెవరు? ఒపేలియాకు క్యాన్సర్ వచ్చింది. ఏదో నాకే వాస్తే హార్మోన్ థెరపీ అని ఆవిడకేదో ట్రీట్మెంట్ ఇచ్చారే తప్ప డాక్టర్లు ఆవిడ ఎన్నాళ్ళో బ్రతుకుతారని నమ్మలేదు. అప్పుడు మో సౌత్ అమెరికాలో ఉన్నారు. తల్లి జబ్బు గురించి తెలియగానే ఆయన వెంటనే న్యూయార్క్కి వచ్చారు. మో ఆయన కజిన్ సాయి భక్తురాలైన రోసా
ఒపీలియాకు స్వామి విభూతిని ఒసంగారు. ఆమె మంచం ప్రక్కన టేబుల్ పైన స్వామి ఫోటోను పెట్టారు. ముగ్గురూ కలిసి తరచూ ప్రార్థనలు చేశారు. ఒపీలియా రోజు స్వామి విభూతిని సేవించసాగింది. ఆవిడ దేహస్థితి, మానసిక స్థితి రెండూ అద్భుతమైన రీతిలో అభివృద్ధి నొందసాగాయి. నెల రోజుల్లోపుననే ఆవిడను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేసేశారు. కానీ బలహీనత, నొప్పి అలాగే ఉన్నాయి. అప్పుడు ఒపీలియా ఒక నిర్ణయం చేసుకున్నారు. కొంచెమైనా ప్రయాణం చేసే శక్తి కలిగినచో వెంటనే ఆ దివ్యమాత వద్దకు వెళ్ళిపోతాను అని. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.